మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. సో మనం చూస్తున్నాం సొసైటీకి సంబంధించి మహిళలు జాగ్రత్తగా ఉండాలి, ప్రతి రంగంలోనూ మహిళలు రావాలని చెప్పేసి ఓకే టీవీ సైడ్ నుంచి అయితే ఎప్పుడు వాయిస్ రేస్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఒక మొగాడి చేతిలో మహిళ మోసపోకూడదు, ఒక మొగాడిదే మహిళ ఆడించుకోవాలని చెప్పేసి కూడా చూస్తున్నాం. సో మనం రిపీట్ చేస్తూనే ఉన్నాం, అయినా కూడా మహిళలు మోసపోతూనే ఉన్నారు. సో ఎందుకు ఈ మొగాడిని నమ్ముతున్నారో కూడా అర్థం కావట్లేదు. సో అదే సిచ్యువేషన్ కూడా ఈరోజు మళ్ళీ ఒక అమ్మాయి ఫేస్ చేసింది. ప్రజెంట్ నేను బాలాపూర్ పిఎస్ దగ్గర ఉన్న ఒక అబ్బాయి నన్ను మోసం చేసిండు, పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మోసం చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో మహిళని పెళ్లి చేసుకున్నాడు, నా బతుకు ఏం కావాలని చెప్పేసి ఆ అమ్మాయి ప్రశ్నిస్తుంది. సో అమ్మాయికి ఆ గైడ్ చేయడానికి కూడా తన పేరెంట్స్ లేరు, సో తండ్రి పట్టించుకోవడం అని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే అమ్మాయి మనతో ఉంది. సో అసలు ఏమైంది, ఏం జరిగింది అని చెప్పేసి అమ్మాయితో మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పమ్మా, నీ పేరు, అసలు ఏం జరిగింది, ఏంటి? రామావతి శ్రావణి మేడం నా పేరు. నేను పల్నాడు డిస్టిక్. మేము అక్కడి నుంచి ఆంధ్ర నుంచి వచ్చినాం, ఇక్కడికి బతకడానికి వచ్చినాం. మేము జాబ్ చేయడానికి అక్కడ మా అత్తమామల దగ్గర ఉన్నా. అత్తమామల దగ్గర ఉంటుంటే నేను జాబ్కి వెళ్తున్నా. మా అత్తమామల దగ్గర ఉండి జాబ్కి వెళ్తుంటే వాళ్ళు ఆయన ఫాలోయింగ్ అవుతుండు, అయినా కానీ నేను పట్టించుకోలే. అప్పుడు కూడా ఎక్కడ ఉంటావు? హైదరాబాద్ సుల్తాన్పూర్లో ఉండేదాన్ని మా అత్త వాళ్ళ దగ్గర. వాళ్ళ ఊర్లోనే మా అత్త వాళ్ళు ఉన్నారు. అయితే నేను పట్టించుకోదాన్ని కానీ చదువు నా జాబు అలా అనుకొని నేను బతికిన ఇన్ని రోజులకు. అయితే ఆయన నా నెంబర్ తీసుకొని నాకు కాల్ చేసి, నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు, ఎలా ఉంటావు, నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు, మేము వస్తామని చెప్పిండు. సరే, నువ్వు వచ్చి ఏం చేస్తావు అయ్యి నా దగ్గరికి, నువ్వు తెలియదు కదా, నీ పేసే చూడలేదు, నువ్వు ఎలా తీసుకున్నావు నా నెంబరు, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నావు అని చెప్తే ఆయన చెప్తాడు, నేను మీ ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకున్నాను, నేను హాస్పిటల్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేను చెప్పిండు. ఎవరిచ్చింది నీకు నా నెంబరు అని చెప్పిన. అయితే చెప్తుండే ఆయన, నాకు అమ్మాయి ఇచ్చింది, అమ్మాయి మా ఊరు నుంచి వస్తుంది కదా, నేనే అడిగిన, పని ఉంది, మా అమ్మకి హార్ట్ అడుగుతున్నాను, ఏదైనా అవసరం వస్తుందేమో అనేసి అలా చెప్పి తీసుకున్నాడు. తీసుకునేసరికి నాకు కాల్ చేసి, ఎంచరికి రా, నీకు ప్రపోజ్ చేయి, ఇలా చంపేస్తా, లేదా నాకు ప్రపోజ్ చేయకపోతే చంపేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను. ఏం పేరు అబ్బాయి పేరు? వేణుగోపాల్. ఎక్కడ ఉంటాడు ఆయన? సుల్తాన్పూర్లో. ఇక్కడనే ఉంటాడు? సుల్తాన్పూర్లో తెలుసు. ఒకసారి వెళ్తే బ్యాగ్తోనే వెళ్ళిన. ఇలా మా డాడీ ఏమో ఇంటికాడ రానిస్తలేడు, కొట్టిండు, తిట్టిండు, ఇప్పుడు కూడా పట్టించుకోవట్లేడు. మరి నేను ఎక్కడ బతకాలి, ఏం చేయాలి, ప్రపంచంలో నేనే నా తప్పు చేసుకుంది, ఎవరే లేరా అనుకొని నేను మళ్ళీ, నాకు ఇక్కడ కూడా రూమ్ ఎవరు ఇవ్వట్లేదు. నువ్వు అలాంటి దానమ్మా, ఇలా చేసినామా, అలా చేసినామా అని మేము ఎలా ఇస్తామమ్మా, మా మీద వస్తుంది మళ్ళీ కేసు, మేము ఇవ్వమమ్మా అని చెప్పేసరికి నేను ఏడ్చుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నన్ను తిట్టిరు, కొట్టడానికి వచ్చిరు, వీడియో తీసుకున్నా. నన్ను చేసుకుంటాను మొత్తం చింపేసిరు మేడం. నా ఫోన్లో ఏం లేవు, ఫోటోలో దిగినాం, మొత్తం చింపేసిండు ఆయన. అంటే నా ఫోటో ఆయన ఫోటో సెట్ చేసి పెట్టిండు, నాకు పిక్ పెట్టిండు, అది ఉంది ఆయన దగ్గర. చింపేసిండు మేడం. చార్మినార్లో కూడా వెళ్తే ఫోన్లో అయితే ఆయన ఫోన్లోనే దిగినాం. నా ఫోన్, ఈ ఫోన్ అప్పుడు బాగాలే మేడం, చిన్న ఫోన్ ఇది, అప్పుడు బాగాలే ఈ ఫోన్, కానీ రికార్డింగ్స్లు మొత్తము అప్పుడు ఫోటోలు అవి ఉన్నాయి అప్పుడుది, ఇప్పుడుది కదా. ఇప్పుడు ఈ మధ్యలో తీసుకెళ్ళింది, అది వాడింది, అది లేదు మేడం. మళ్ళీ ఏమో ఇలా చేస్తారు కదా, ఇప్పుడు ఆ ఫోటో, ఆ వీడియో కూడా తీసిండు ఆయన, ఆ వీడియో కూడా అతని దగ్గర ఉంది. తీసుకున్నాడు మేడం. నేనేం చేశాను, ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకొని నేను బ్లాక్మెయిల్ చేస్తా, ఇది చేస్తా, సొసైటీలో నేను ఇచ్చేస్తాను, నువ్వు భయపడకలేదు. నీ సైడ్ నుంచి నువ్వు తప్పు అన్ని కనిపిస్తుందా? నువ్వు తప్పు చేసినా నీ ఫీలింగ్ నీకు వస్తుందా? నేను తప్పు చేశానని నాకేం రావట్లేదు మేడం. నేను తప్పు చేయలేదు, ఆయనే చేసిండు నాతోని. నేనేమి కాల్ మాట్లాడి నువ్వు రా, నేను నీతో ఉండాలనిపిస్తుంది పచ్చిగా అడుగుతున్నా, ఎందుకంటే ఇంకో అమ్మాయి కూడా అర్థం కాదు ఈ సిచువేషన్ మేడం. చాలా సారి మేడం. ఒక్కసారి అంటే తప్పు చేస్తావు, చాలా సారి
తప్పే మేడం. మరి ఆయన చేసుకుంటాను, నేనే కదా చేసుకునేది, నీకు ఎవరు యూజ్ చేసుకుంటారు, నేనే కదా యూజ్ చేసుకునేది, తర్వాత కూడా నేనే కదా పెళ్లి చేసుకునేది నీతోనే, నేనే కదా నీ భర్తని అని చెప్తే నేను మళ్ళీ నేనేం చెప్పాను మేడం. అదంతా భయపడ్డాను. భయపడేసి నేను కొడతాడేమో తిడతాడేమో, రేపు కూడా నేను ఆయనతోనే ఉండాలి కదా అని కొడతాడో తిడతాడని భయపడి రేపు పెళ్ళైన తర్వాత నేను మంచిగా చూసుకుంటాడని ఆలోచన ఎట్లా వచ్చిందమ్మా నీకు? అలా చదువుకున్నా అంటున్నావు మళ్ళీ. అలా అయితే అప్పుడు నేను ఇలాంటి నాకు ఏదైనా చిన్న చిన్న విషయాలు ఏదైనా తెలిసి ఉంటే నేను ముందు జాగ్రత్త పడేదాన్ని. ఎవరికి తెలియదు కదా మేడం, ముందైతే ఎవరికి తెలియదు కదా. ఇదైతే నాకు ఏం తెలియదు మేడం, అసలు ఒక్క విషయం కూడా తెలియదు నాకైతే. ఆయనే మొత్తం చేసిండు, ఆయనే మొత్తం ఇలా చేసిండు. ఎంగేజ్మెంట్ అయిన ఫోటోస్ ఏమైనా ఉన్నాయా? ఆయన పంపించిండు మేడం, ఆయన పంపిస్తేనే నేను కేసు పెట్టిన. ఇప్పుడు అమ్మాయి ఫోటో అమ్మాయి ఫోటో కూడా అమ్మాయి ఫోటో బ్లాక్ చేద్దాం. అబ్బాయి ఫోటో ఏమంటున్నాడు ఫోటో పంపించి? నాది ఎంగేజ్మెంట్ అయింది, నువ్వు ఎలా చేసుకుంటావయ్యా ఎంగేజ్మెంట్, నాతోనే ఉన్నావు కదా, నాతోనే చేసుకున్నావు, డబ్బులు కూడా ఎంగేజ్మెంట్ డబ్బులు కూడా నేనే ఇచ్చిన, కానీ ఎంగేజ్మెంట్ అని నాకు చెప్పలేదు. అప్పుడు ఇల్లు కట్టిస్తున్న శ్రావణి, ఇల్లు ఇలా చేస్తున్నాను, ప్లాస్టిక్ కావాలి, మనం పెళ్లి చేసుకుందాము అని చెప్తేనే మేమిద్దరం బ్యాంక్కి వెళ్ళినాం. బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చినాం, మా రూమ్కి వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిండు. వెళ్ళిపోతే కూడా నెక్స్ట్ డే కాల్ చేసిండు. కాల్ చేసి నువ్వు మంచిదానివి, నువ్వు అలానే 50 మేడం. నీ దగ్గర నేను అప్పుడు జాబ్ చేస్తున్నా కదా మేడం, స్టాఫ్ 30 వస్తుంది నాకు. జాబ్ చేస్తే నేను బ్యాంకులో పెట్టుకుంటాను మేడం, వాళ్ళ బ్యాంకులో నుంచి గోల్డ్ కూడా ఇచ్చిన మేడం, గోల్డ్ ఇచ్చిన, డబ్బులు ఇచ్చాను. ఇన్స్టాగ్రామ్ పెళ్ళైందా ఇప్పుడు? ఈమెతో కాదు మేడం, వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ ఒక ఆమెతో, పెళ్ళామె ఒక ఆమెతో. ఈమెతో క్యాన్సిల్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది. నేను చేసేసిన, కోర్టు పెట్టిన కదా, కేసు పెట్టిన కదా, దానివల్ల నేను చేసుకొని ఇలా తిరుగుతుండే, ఇలా చేస్తుంటే నేను చేసుకొని క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏమో ఇక్కడ ఊరంట, ఆ ఊర్లోనే ఒక అమ్మాయి తెలియకుండానే అటు తీసుకెళ్ళారు, యాదగిరి గుట్ట. అక్కడికి వెళ్ళి 27వ తారీఖు పెళ్లి చేసుకుంటూ డిన్నర్ ఏమో ఇక్కడ తుక్కుడలో డిన్నర్ అయింది. ఈ విషయం నీకెట్లా తెలిసింది పెళ్ళైంది, డిన్నర్ అయింది అనే విషయం? ఎట్లా అయిందంటే మేడం, నేను అటు నుంచి వస్తున్నా, నేను అటు వెళ్ళినా, నేను తుక్కుడకి వెళ్ళినా, పారి చేయడం ముందు ఇటు సుల్తాన్పూర్ నుంచి ఇటు వస్తుంటే పెళ్లి పందిరి వేసిరు వాళ్ళ ఇంటి దగ్గర. వాళ్ళ అక్కకి పెళ్ళయింది, వాళ్ళ చెల్లికి పెళ్ళయింది, ఇంకా ఎవరు ఉన్నారని నాకు షాక్ వచ్చింది. షాక్ వచ్చేసరికి ఇక్కడ పిఎస్కి వచ్చిన. పిఎస్ దగ్గరకు వచ్చి సిఐ ముందును ఎస్ఐ ముందు ఏడ్చిన, సార్ నన్ను ఇలా పెళ్లి చేసుకుంటారు, మరి ఆపండి సార్, మరి కోర్టు ఏం ఆర్డర్ ఇవ్వలేదు కదా సార్, ఇలానే ఉండాలి కదా సార్, ఆర్డర్ వచ్చినప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకోవాలి, లేదా వాళ్ళు ఏదైనా చెప్తేనే కదా చేసుకోవాల్సింది, జడ్జిమెంట్ ఏమీ ఇవ్వలేదు కదా, మరి సార్కి చెప్పిన, సారు ఇలా చేయండి సార్ అంటే, సార్ ఏం చెప్పిండు, మేము ఆపకూడదమ్మా, మా రైట్స్ కాదమ్మా అది ఆపడం, మేము ఆపలేమమ్మా అని చెప్పారు సార్ వాళ్ళు అలా చెప్తే నేను ఏడ్చిన. సార్ నేను మరి ఎంగేజ్మెంట్ అయ్యింది, నువ్వు ఆపిన తర్వాత కాంటాక్ట్ ఉండాలా మీరు? కాంటాక్ట్ ఎందుకు ఆపినావు ఏం చెప్పేసి ఆయన ఏమన్నా? అప్పుడు రిమైండ్కి వెళ్ళిండు, రిమైండ్లో ఉన్నాడు ఆయన. నేను వెళ్ళిన కేసుకి, జైలుకి వెళ్ళిన, నేను చెంచల్ కూడా కాకుండా వేరే ఇంకా ఆ జైలు ఉండేది చల్లాలపల్లి, ఆ జైల్లో 2 సార్లు వెళ్ళిన మేడం. నేను ఏం చేయాలనుకుంటున్నావు, ఏంది, నువ్వు ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నావు, నేను ఉన్నాను కదా, మరి నన్ను చేసుకుంటానని నువ్వు అమ్మాయికి అలా మోసం చేసేది రాంగ్ కదా, తప్పే కదా, నువ్వు ఎలా అలా చేస్తున్నావు అంటే, ఆయన చెప్పిండు నన్ను కేసు తీపిచ్చురాని చేసుకుంటానని చెప్పిండు. అక్కడ కూడా మోసం చేసి కేసు తీపిచ్చు, నేను చేసుకుంటా, నువ్వు కేసు పెట్టింది ఎందుకు, నేను కావాలనే కదా నువ్వు పెట్టింది అని చెప్పి. అవును, నువ్వు కావాలని నేను పెట్టినా, కానీ ఉన్నారు, అందరు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయింది అమ్మాయి? నిన్న పొద్దున నాకు మీడియా దగ్గర అమ్మాయి వెళ్ళిందంట. వెళ్ళేసరికి అమ్మాయి ఏం చేసింది, నాకు ఆ అబ్బాయి ఫోన్ చేసి చెప్పిండు, ఇట్లా ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, మరి ఆ అమ్మాయితోని 3 సంవత్సరాలు తిరిగిండంట, అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటూ పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి, మళ్ళీ అమ్మాయి దగ్గరికి డబ్బులు కూడా తీసుకున్నాడు అని నాకు అక్కడికించి ఇన్ఫర్మేషన్ రాగా, నేను సరే నంబర్ అయితే మాట్లాడతా అని చెప్పేసి, నిన్న నాకు ఇంట్లో నా కొడుకు పెళ్ళి ఉంది, ఈమెకు ఫోన్ చేసిన, నంబర్ తీసుకొని మహిళా కమిటీ ఉంటుంది, ఆ కమిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. ఇయ్యగానే తుక్కుగూడ పిఎస్కి ఫోన్ చేశారు, తుక్కుగూడ పిఎస్ నుంచి మళ్ళీ ఇక్కడ బాలపూర్ పిఎస్కి ఫోన్ చేశారు. ఫోన్లో నిన్న మధ్యాహ్నం మొత్తం ఫోన్లోనే కాంటాక్ట్లు ఉన్నాం. ఏడైతే పెళ్ళి అవుతుందో నువ్వు ఆడ పోయి కూర్చో,
అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, నీకు ఇట్లా ప్రాబ్లం ఏం కాదమ్మా అని ఫోన్లోనే టచ్లో ఉన్నాం. ఇంకా మన ఎంబడి మీడియా వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా టచ్లో ఉన్నాం. అయితే ఇక్కడ సైదులు అని చెప్పేసి మన పిఎస్లోనే ఉంటాడు సార్. అయితే ఆ సారు ఈమె దగ్గరకు వచ్చి ఇట్లా పలానా మేడం మాట్లాడుతుంది, ఇంద్ర మేడం బడంపేట ఉంటుందని. నేనేం మాట్లాడాను ఈ అమ్మాయి గురించి. మరి ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా చేసినారు తప్పే కదా. అమ్మాయి ఏదో తెలుసో తెలియకనో తప్పు చేసింది, సరే నాకు ఇట్లా అన్యాయం జరుగుతుందని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చింది. వచ్చినప్పుడు ఎవరిది బాధ్యత? మరి అవునమ్మా, మరి పిఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన అడ్రస్ ఎక్కడ పెళ్ళి అవుతుంది ఏందని మినిమం. ఇప్పుడు మామూలుగా ఆడపిల్ల అన్నప్పుడు ప్రతి ఆడపిల్లకు కూడా ఒకసారి పెళ్ళి అవుతుంది, ఒకసారి ఏదైనా కూడా. ఇప్పుడు ఆడపిల్ల యూజ్ చేసుకో ఏదైనా కూడా రావాలంటే ఆడపిల్ల పరంగా చూసినప్పుడు ఆడపిల్లకి మరి ఇట్లా అన్యాయం జరుగుతుంది, మీ ఇళ్ళలో కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఇట్లా జరుగుతున్నప్పుడు పోమ్మ కనీసం ఇప్పుడు మానవత్వంగా ఆలోచిస్తే ఈరోజు ఈ అమ్మాయి లైఫ్ మంచిగా ఉంటుండేనేమో అనిపిస్తుంది. కానీ దీనికి కారణం పోలీసు వాళ్ళే అంట. నేను పోలీస్ చేసే తప్పు, సరే పిల్లలు తెలియక తప్పు చేసారు, నువ్వు తెలిసి తప్పు చేసినావు కదా. అమ్మాయి నిన్న పొద్దంతా ఇక్కడ సాయంత్రం పొద్దున్న 6 గంటలకు వస్తే నిన్న సాయంత్రము 9 వరకు 10 వరకు ఇక్కడే ఉంది. అయినా కూడా అమ్మాయికి అసలు ఎటువంటి న్యాయం లేదు. మళ్ళీ నేను వచ్చి కూడా ఈరోజు పొద్దున్న 10 గంటల నుంచి ఇక్కడే ఉన్నా. ఈరోజు వచ్చి కూడా నేను వాళ్ళని పిలిపిస్తే మాట్లాడదాము. వాళ్ళ నాన్నని పిలిపించిరంట, ఆయన నిలబడి వెళ్ళిపోయినంట. నేను కూడా కలవలేదు ఈ అమ్మాయితోనే, ఎందుకంటే మనకు కూడా ఇన్ఫర్మేషన్ కావాలి కదా. రియల్గా కలవలేదు, కలిసి ఈ అమ్మాయి కూడా అసలు ఏంటి ఎందుకు ముందడుగు వేసింది, ఆయన ఏమేమి చెప్తే ముందడుగు వేసింది, ఈ అమ్మాయి కావాలని ముందడుగు వేసిందా, తెలిసేసిందా తెలియకేసిందా. కానీ అన్నీ ఆలోచిస్తే తెలియకనే ముందుకేసింది, నమ్మింది. ఆయన మోసం చేసేది ఈమె నమ్మింది. ఆ నమ్మి ప్రతిదానికి ఈమె కష్టం చేసిన డబ్బులు కూడా ప్రతిదానికి అడక్కపోయాడు. ఆయననే ఎంగేజ్మెంట్కి అడకపోయిండు, మామూలు ఖర్చులకు అడకపోయిండు, వాళ్ళ ఇంట్లో ఏమైనా ఖర్చులకు కావాలని అంటే అడకపోయిండు. ఆయన నెలకు 30-35 వేలు సంపాదిస్తుండే, ఆమె ఎవరికి పెడుతుండే? తండ్రి పరిస్థితి తండ్రికే ఉంది. ఈమె సంపాదించిన డబ్బులన్నీ ఆయనకు పెట్టింది. ఇప్పుడు రోడ్డు మీద అయిపోయింది ఆ అమ్మాయి. మరి అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు నువ్వేం న్యాయం కావాలనుకుంటున్నావు? నాకు పెళ్ళే కావాలి మేడం. కాదన్నా, ఆల్రెడీ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినా కానీ అతనితో నేను పెళ్ళే కావాలి మేడం, అదే కొడుకుంటున్నాను. ఇంకొక అమ్మాయి లైఫ్ మేడం నా లైఫ్ అలా చేసిండు, ఆ అమ్మాయి లైఫ్ అలా చేయడానికి ఏం గ్యారంటీ మేడం? ఆ అమ్మాయికి ఆపేస్తాను. ఇప్పుడు పెళ్ళే అయింది, సంసారం ఏం కాలేదు కదా మేడం, ఆపేస్తా. ఆమె కూడా చెప్తా, ఇలా చేసిండు అలా చేసిండు, నన్ను ఇలా చేసిండు అలా చేసి ఇలా మేముందు ఇలా వచ్చిండు ఆయన అని చెప్తా. అంతే కదా మేడం. ఆమె లైఫ్ కూడా అలా ఎందుకు ఒప్పుకోరు మేడం? ఇప్పుడు యూజ్ చేసుకున్నప్పుడు నాకు తాళే కావాలి మేడం, ఆయనతోనే చావనే బతికైనా. అంటే నేను నీకు న్యాయం జరగొద్దు అని నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు ఒక అబ్బాయి ఇష్టంగా ఉంటే ప్రాణాలకు తెగించి మరి వస్తాడు, నువ్వే కావాలని చెప్పేసి. ఇప్పుడు నువ్వు వద్దనుకునే కదా అబ్బాయి వెళ్ళింది, ఇంకా అబ్బాయి కావాలని ఎందుకు అనుకుంటున్నావు? అయిపోయింది, సమాజంలో అడొక్కడే ఉన్నాడా? లేదు మేడం, ఇప్పుడు నేను వేరేవన్నీ చేసుకుంటా, నువ్వు వేరే వాళ్ళతో పడుకొని వచ్చినావు, నిన్ను ఏంది వాడుకునేది, నీతో నేనేం కాపురం చేసేది. అప్పుడు అక్కడే నేను బ్లాక్మెయిల్ అవుతున్నా, ఇక్కడ కూడా బ్లాక్మెయిల్ అవుతున్నా. అప్పుడు కూడా నేను రోడ్డు మీదనే పడుతున్నా కదా మేడం. ఆయనతో తాళి కట్టించుకుంటే ఇతనే నా భర్త అని నేను చెప్పుకోవచ్చు కదా. అంతే మేడం, నేను కోరుకునేది అంతే. నేను ఇది కావాలి అది కావాలి, ఆయన ఆస్తి కావాలి, ఆయన డబ్బులు కావాలని నేను ఏం కోరుకోవట్లేదు. నాకు ఒక తాళి కావాలి అనుకుంటున్నా అంతే, దాని తప్ప ఇంకేం లేదు మేడం. నాకైతే లేదు మేడం, నాకైతే డాడీ కూడా తిట్టింది తెలుసా. ఎప్పుడు తిట్టని అప్పుడు తిట్టే నాకు ఏడుపు వచ్చింది. అమ్మ కూడా లేదు అసలు, అమ్మ కూడా చచ్చిపోతే అప్పుడు అమ్మ దగ్గర నేను చావులో ఉంటే కూడా నాకు డబ్బులు పంపించు, నీ వీడియో చూపించు అని చెప్పిండు. నాకు అలా చెప్పిండు, వీడియో చూపించు. గోవాకి వెళ్తే జగన్ రెడ్డి, మాధవ్ రెడ్డి, జగన్ రెడ్డి వీళ్ళే మోసం చేసింది నన్ను. పెద్ద మనిషి వాళ్ళు ఒక ఊరికి గ్రామంకి పెద్ద మనుషులు. మేము గోవా వెళ్ళే, ఆయన వెళ్ళిండు గోవాకి. ఇక్కడ నుంచి నేను మా ఇంటికాడ ఉంటే నన్ను ఫోన్ చేసి నాకు డబ్బులు పంపించు, ఊకే వీళ్ళు టికెట్ బుక్ చేసేసారు, నాకు ఫ్రెండ్లీగా బుక్ చేసేసారు, నా దగ్గర డబ్బులు లేదు శ్రావణి, నాకు డబ్బులు కావాలి 6,000 పంపించు అని చెప్పి. అప్పుడప్పుడు అమ్మ అక్కడ పడి ఉంది, నేను అప్పుడప్పుడు ఎమర్జెన్సీగా డబ్బులు కొట్టిన ఆయనకి. అప్పుడప్పుడు బాడీ చూపించు, నేను ఆయనే చూస్తాను నేనే చూస్తాను చూపించు అని చెప్పి ఇలా చేసిండు. వీడియో కాల్ చేస్తాడు, ఇది చేస్తాడు అది చేస్తాడు, నీ బాడీ చూపించు అది చూపించు ఇది చూపించు. బాడీ మళ్ళీ ఈడియన్స్ అవి లాక్కున్నాడు, ఆయన దగ్గరే ఉంది మొత్తం.
నేను పెడతా, పబ్లిక్లో పెడతా అని చెప్పి, పెట్టు నువ్వు పబ్లిక్లో పెట్టు తర్వాత నాతో మాట్లాడని చెప్పినా నేను. నువ్వు పెట్టు, పబ్లిక్లో పెట్టు. ఎందుకు పెడతాను? మీ రిలేషన్ మంచిగా ఉన్నాక ఎందుకు పెడతా అని చెప్పిండు? ఇలా ఎంగేజ్మెంట్ అవుతుంది కదా మేడం, ఇలా ఎంగేజ్మెంట్ అవుతుంటే నేను పెడతాను, ఇది చేస్తాను, నీకు బ్లాక్మెయిల్ చేస్తాను అని చెప్పింది. బ్లాక్మెయిల్ చేస్తే పోతుంది లేదు, ఎవరు లేరు కదా ఈమెకి వెనకాల, ఎక్కడో అక్కడి నుంచి వచ్చింది. లేదు, ఆయన దగ్గరే ఉంది, ఫోన్లోనే ఉంది. ఆయన బట్టలు వేసుకున్న బట్టలు కూడా నేనే ఇప్పించిన, ఆయన ఫోన్ వాడే ఫోన్ కూడా నేనే ఇప్పించిన, ఆయన బండి బాగలేకపోయినా ఆ బండి నేనే ఇచ్చిన, తాగడానికి సీసా తాగడానికి కూడా నేనే ఇచ్చిన, వాళ్ళ ఇంట్లో వెజిటబుల్ కూడా నేనే పంపించిన. వెజిటబుల్ వాళ్ళ నాన్న ఇంత బాటిల్ తాగుతాడంట, ఆ బాటిల్ కూడా నేనే ఇప్పించి పంపించేదాన్ని ఇక్కడి నుంచి. మా అమ్మకి హార్ట్ అటాక్ అంటే సరే వాళ్ళమ్మ అయింది మా అమ్మ అయింది అని ఫీలింగ్స్తోనే నేను టాబ్లెట్స్లు అవి ట్రీట్మెంట్ అవి మొత్తం పంపించేదాన్ని. శ్రావణి అలా శ్రావణి అంటే బాబు మా తమ్ముడు కూడా ఒక్కడే, నువ్వు బాధపడవద్దు, మా తమ్ముడు కూడా ఒకడే, మేము కూడా ఇద్దరు అక్క చెల్లెలేము, మా తమ్ముడు కూడా ఒకడే, కానీ నువ్వు బాగుండాలి మంచిగా ఉండాలి అని చేసి నేను అలా సహాయం అలా చేసినా కానీ ఇలా నన్ను పెళ్లి చేసుకుంటాను, ఇలా చేస్తాడు, మోసం చేస్తాడు, ఫ్యూచర్లో నన్ను అలా పబ్లిక్లో లాగుతాడని నాకు ఎప్పుడు నేను ఊహించుకోలేదు, ఎప్పుడు చెప్పుకోలేదు నేను. ఇప్పుడు నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకుని ఆయన తోట ఉంటే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు, ఆయన నీతో హ్యాపీగా ఉండగలుగుతాడా? మేడం నాది పోతుంది కదా మేడం, ఇప్పుడు నాది పోతుంది, నా పరువు నాది, ఇప్పుడు నాది సొసైటీలో నాది, నలుగురు ఎంత నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావా? లేదంటే నీ లైఫ్ నువ్వు చూసుకో కదా, ఎందుకు వద్దన్న వాళ్ళ దగ్గర లైఫ్ లో ఉండి నీకు డిస్టర్బెన్స్ ఆయనకి డిస్టర్బెన్స్? నేను అదే చేసుకొని కూడా వేస్ట్, నా వరకైతే నేను చేసుకుని కూడా వేస్ట్ అంటున్నాను. అది మీరు అంటారు, అంటే కొత్త లైఫ్ చూసుకుంటే నీకు బెటర్ ఫ్యూచర్ ఉంటది. మీరు అదే అనుకుంటారు మేడం, నా మైండ్ లో అయితే ఫిక్స్ అయింది. ఇప్పుడు నాకు అర్థం అదే మేడం, మొత్తం కోల్పోయినా ఆయన నా ప్రపంచం, అదే ప్రపంచం. ఆయన లేకపోయినా సరే ఆయన కట్టిండు తాళి అని చూపించడానికి మేడం, నాకేం లేదు మేడం, అంతగా ఏం ఆలోచన లేదు మేడం. ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి, ఇది వేరే అమ్మాయి అంటే ఇప్పుడు ఎలా చేస్తారంటే సొసైటీలో ఇద్దరితో యూస్ చేసుకుంటారు, వాళ్ళకు తెలుసు, నాకు తెలీదు. ఎందుకు మా ఫ్రెండ్స్ ద్వారా నేనే మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా, తప్పు చేయలే నేను, కానీ వాళ్ళు చేస్తే నేను తిట్టేదాన్ని. ఎందుకు అమ్మాయి మీరు ఒక్కరితో ఉండలేరు, ఇద్దరిద్దరు ఎందుకు అమ్మాయి, మీకు డబ్బులు ఎందుకమ్మాయి, డ్యూటీ చేసుకుంటారు కదా. వాళ్ళు ఏం చెప్పుకుంటారో పబ్లిక్లో ఏం చెప్పుకుంటారో తెలుసా, అమ్మాయి గురించి చీప్గా మాట్లాడుకుంటారు అమ్మాయి అని చెప్తే వాళ్ళు దీంతో ఉండి దీంతో మాట్లాడతారు. ఎవరితో మాట్లాడుతున్నారు అంటే మా అన్నతో మాట్లాడుతున్నామని చెప్తారు. ఈయన మళ్ళీ ఫోన్ చేసి ఈయన ఏం చెప్తాడు, నువ్వు ఎవరితో మాట్లాడంటే మా బాబాయ్తో మాట్లాడినా అని చెప్తాడు. ఇలా నాకు లేదు మేడం, ఇలాంటివి ఏం లేదు. ఇప్పుడు చెప్తారంటే అందరితో తిరిగి చెప్పండి. సో ఒక మహిళలాగా ఆలోచించండి, ఇప్పుడు ఆమెకి ఏ రకంగా న్యాయం ఉంటుంది? ఎందుకంటే ఆమె ఒక అమ్మాయిగా మనకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక బెటర్ ఫ్యూచర్ రావాలంటే ఇప్పుడు వాడికి ఇచ్చే చేయడం కరెక్టా, లేదంటే ఈ అమ్మాయి తన జాగింది తను చూసుకొని హ్యాపీగా లీడ్ చేయడం కరెక్ట్ అంటారా? ఎందుకంటే వాడికి ఇష్టం లేదు, ఇష్టం ఉంటే ప్రాణాలకు తగ్గించి మరి వచ్చేటోడు. సో అమ్మాయికి ఇష్టం ఉంది, వాడికి ఏమి ఇష్టం లేదు, ఇష్టం ఉంది లేని వాళ్ళని కల్పిస్తారా? లేదంటే అమ్మాయి లైఫ్ ఏమో బతకని, రేపు ఈయన కాకపోతే 10 మంది వస్తారు సమాజంలో, వాళ్ళని పెళ్లి చేసుకుని కరెక్టా? ఒక బిడ్డలాగా మీరు ఒక తల్లిలాగా మీకు సజెస్ట్ చేయండి, ఎట్లా చేస్తారు? మేము అనేది ఏంటంటే నిన్న మనకు ఆ అమ్మాయి ఎక్కడైతే ఆ అబ్బాయి పెళ్ళి అవుతుందో అక్కడ ఆపగలిగితే ఒక మంచి బెటర్ ఉంటుండే, అది ఆపలేకపోయినాం ఒకటి. రెండోది వచ్చేసి సరే అక్కడ పెళ్లి చేసుకురు, ఆ అమ్మాయికి అక్కడ ఇబ్బంది ఉంది, ఈ అమ్మాయికి ఇక్కడ ఇబ్బంది ఉంది, మరి ఆ అమ్మాయికి ఇంకా ఆ ఫ్యామిలీలో తెలియదంట, మరి తెలియదు. ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తేనేమో ఆ అమ్మాయి ఏంటంటే ఇప్పుడు ఆడపిల్ల అన్నది శారీరకంగా ఒకసారి శారీరకంగా యూజ్ చేసుకున్నారంటే దాని మీద కొంత, ఎందుకంటే శీలమే ముఖ్యమని ఒక ఆడపిల్ల అనుకుంటుంది, ఆ శీలం కోసమే ఆమె తప్పిస్తున్నది. ఎందుకంటే నేను ఒకరితోనే ఉన్నా మళ్ళీ ఎందుకు ఇంకొకరితో ఉండడం, అది నాకు కరెక్ట్ కాదన్న భావంతో ఆమె ఉన్నది మేము. ఎందుకంటే చాలాసేపు ఆమెకు ఈరోజు పొద్దున్న నుంచి కానీ నిన్న కూడా కొన్ని ఫోన్లలో చెప్పడం, వేరే వాళ్ళతో కూడా ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ చేయించడం కూడా జరిగింది. ఎందుకంటే చూడమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక నుంచి ఎట్లా బతకాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలన్నది కూడా నువ్వు చాలా ఆలోచించాలి, నువ్వు చేయాలని చెప్పేసి మన సిఐ సార్తో కూడా కూర్చొని కూడా ఇంతకుముందు డిస్కషన్ కూడా జరిగింది నాకు. ఆ అమ్మాయి ఏమంటే అట్లా చేద్దామమ్మా, కాకపోతే ఏంటంటే పెళ్లి చేసుకున్నాక ఏం చేద్దామంటే అది కాదు సార్, నిన్న మీరు ఒక్కసారి ఆపినట్టయితే ఈరోజు ఆ అమ్మాయికి మేము ఇక్కడ నిలబడే అవసరం లేకపోయింది. మేము ఎట్లా ఆపుతామంటే అవునయా నీ కేసు ఉంది,
నీ మీద కేసు ఉన్నాక నువ్వు ఎట్లా చేసుకుంటావు, కేసు ఏందో అమ్మాయితోని కాంప్రమైజ్ చేయించుకొని నువ్వు పెళ్లి చేసుకొని ఒక మాట చెప్పేది లేదా సమాజంలో పోలీసు వాళ్ళకి లేదా? అదే వాళ్ళ బిడ్డలకైతే వాళ్ళ ఫ్యామిలీలలో అయితే అప్పుడు వాళ్ళకేం ప్రతిదీ అన్ని న్యాయం ఉంటాయి, చట్టాలు అన్నీ ఉంటాయి, వర్తిస్తాయి. మరి ఆమె అమ్మాయికి వెనుక ముందు సపోర్ట్ లేదు, ఎవ్వరు లేరు, ఏమవుతుంది పో నువ్వు చేసుకోపో మేము చూసుకుంటాం తర్వాత అని ధైర్యం ఇస్తేనే కదా ఈరోజు ఆ అబ్బాయికి అక్కడ లైఫ్ ఖరాబు, ఈ అమ్మాయిది ఇక్కడ లైఫ్ ఖరాబు, ముగ్గురు లైఫ్ ఖరాబ్ అయినట్టే కదా. ఇప్పుడు ఇంట్లో తెలిసినా కూడా ఆ అబ్బాయికి కూడా ఆ అమ్మాయి వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారని నేనైతే అనుకుంటలేను. ఎందుకంటే ఇట్లా జరిగినాక అనుకోరు కదా, ఉండరు కదా. ఇప్పుడు ముగ్గురు లైఫ్ ఖరాబ్ చేసినట్టే. ఇప్పుడు తప్పు జరిగినప్పుడు వెంటనే మనము దానికి సరిదిద్దినప్పుడే వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉంటుంది. అది మనందరం కూడా సమాజం కూడా ఆలోచించాలి. ఇలాంటివి ఏదైతే దృష్టికి వచ్చినా కూడా వెంటనే పరిష్కారం గురించే మనం ఆలోచిస్తే బాగుంటుంది. ఎన్నో చూస్తున్నాం మనం. గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ల కంటే ఇప్పుడు వచ్చే గవర్నమెంట్లు ఏంటంటే వాళ్ళు కొట్లాడుకోవడం తప్ప అమ్మాయిల పట్ల ఏం జరుగుతుంది, అబ్బాయిల పట్ల ఏం జరుగుతుంది, సమాజంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ సమస్యల మీద ఏం చేయాలి అన్న ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆలోచించడం లేక ఇగో ఇలాంటి ఫ్యామిలీలు అన్నీ రోడ్డు మీద పడుతున్నాయి. ఇప్పుడు ఈరోజు వాళ్ళ తండ్రి బాధపడుతున్నాడు, అమ్మాయి బాధపడుతున్నది, ఆ వెంబడున్న పిల్లలు కూడా నేను ఈరోజు చూడడం జరిగింది, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇదన్నిటికీ కారణం ఎవరు? మన ప్రభుత్వం కరెక్ట్గా నడిస్తే పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. దీంట్లో చాలా చెడు జరుగుతుంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏదైతే ఏ ప్రభుత్వం వచ్చినా ఓట్ల కోసమే కానీ ప్రజల కోసం ఆలోచించడం లేదు, అమ్మాయిల కోసం ఆలోచించడం లేదు. అమ్మాయిల పట్ల కౌన్సిలింగ్స్ చాలా అవసరం కాబట్టి ఆ కౌన్సిలింగ్స్ కూడా లేక ఈ అమ్మాయిలు ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, ఎక్కడి వరకు పోరాడదాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? ఇక అమ్మాయికి అయితే చాలా రకాలుగా చెప్పినాం కానీ మేము అమ్మాయికి న్యాయం జరిగేటట్టుగానే చూస్తాం. ఇప్పుడు ఎందుకంటే ఆ అమ్మాయి పట్ల ఏదైతే జరిగిందో దాని మీద అమ్మాయికి మేము మా నుంచి కూడా అమ్మాయికి కావాల్సిన అవసరం కూడా మాకు ఏదైతే అవసరమో అమ్మాయికి కౌన్సిలింగ్ ద్వారా ఇచ్చి మన అమ్మాయి భవిష్యత్తు కూడా ఇక ముందుకు కూడా బాగుండాలని చెప్పేసి దాని మీద మేము పెద్ద వర్క్ చేయాలని అనుకుంటున్నాం అమ్మాయిని. వాళ్ళ సపోర్ట్ మేడం. ఇప్పుడు జగన్ రెడ్డి మాధవరెడ్డి, ఆ జగన్ రెడ్డి మాధవరెడ్డి ఏం చెప్తాడంటే చెప్పిండు నా కేసు పెట్టినా నేను పిఎస్ నుంచి మాట్లాడుతున్నానమ్మా, నువ్వు రావాల్సింది ఉంది అని చెప్పిండు. సరే సార్ నేను వస్తాను, నా తప్పు లేదు కదా నేను వస్తానని చెప్పిన. వచ్చినా మేడం, ఇక్కడికి వచ్చినా కూర్చున్నా, ఆయన కూర్చుండు, పెద్ద మనిషి కదా. రెడ్డి కాపోళ్ళు, రెడ్డి లీడర్స్ వీళ్ళ మామ వాళ్ళేమో చెప్పిరు నీకు ఎలా పరిచయం, ఏం పరిచయం అంటే మీకు చెప్పలేదు అన్న. ఒక మాట, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే నేను ఎట్లన్నా వాడు వద్దే అంటాడు, నాకు తెలిసి నీ మ్యాటర్ నేను అర్థం చేసుకున్నంత వరకు ఇంత సెటిల్మెంట్ ఇస్తా చేసుకో అంటాడు. నాకొద్దు మరి ఇష్టం నేను ఇంకెందుకు చేస్తాను, నీ లైఫ్ నాకొద్దు, లేదా నేను సూసైడ్ చేసుకుంటా. అది అయితే ఓకే, ముందుకు వస్తాను నేను, అది అయితే ముందుకు వస్తాను, నేను సూసైడ్ చేసుకుంటా. అదేనా సొల్యూషన్? ఇంకేం మేడం, నాకు ఎటు లేదు, చాయిస్ ఎటు లేదు. నాకొద్దు, తల్లిదండ్రులే నాకొద్దు, మీరు వెళ్ళిపోండి అని చెప్తే నేను ఎక్కడ వెళ్ళాలి చెప్పండి? వీళ్ళు వద్దని చెప్తారు, వాళ్ళు వద్దని చెప్తారు, మరి నేను ఎక్కడ ఉండాలి? రోడ్డు మీద ఉండాలి. నాకు ఎవరు లేరు, వెనక లేరు, ముందు లేరు. నన్ను ఇప్పుడు ఇన్ని రోజులు మూడు నెలలు 2 నెలలు వచ్చి ఇక్కడికి 2 నెలలు కాదులే, ఎక్కువ అవుతుంది వచ్చి కూడా. నేను మా చెల్లికి డెలివరీ అయితే ఇంటికాడికి వెళ్ళి డెలివరీ అలా చేపించి మళ్ళీ క్లీన్ 3 నెలలు బాగా చూసుకొని వచ్చి మళ్ళీ ఆయన పెళ్లి చేసుకుంటాడేమో, కేసుకి అదే గట్టిగా ఉండాలి నేను కేసులోని అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి ఇలా జాబ్ చేసుకుందాం లేదు. మా నాన్న కూడా నువ్వు ఉండొద్దమ్మా, మా కూతురు వెళ్ళిపోతే నువ్వు కూడా వెళ్ళిపోవాలి, మా వైఫ్ చచ్చిపోయింది కదా నువ్వు కూడా చచ్చిపోయినావు అప్పుడే అని చెప్పి. అయితే వీళ్ళు జగన్ రెడ్డి మాధవ్ రెడ్డి పెద్దోళ్ళు మేడం, ఇప్పుడు రాజకీయాలు చేయొచ్చు, ఏ పెద్ద మనిషి ద్వారాగా ఉండొచ్చు, మరి న్యాయం ఎటు ఉంటే అటు మాట్లాడాలి కదా. సరే ఇద్దరికి పేస్ట్ తీసుకురావాలి, ఇద్దరికి కూర్చోబెట్టాలి, మాట్లాడాలి. నీ తప్పు ఉంటే ఆయనకి చెప్పు తీసుకొని కొట్టాలి. ఆయన వాళ్ళ డాడీ నెంబర్ వస్తుంది, వాళ్ళ మమ్మీ నెంబర్ ఉంది, వాళ్ళ చెల్లి నెంబర్ ఉంది, కలుస్తున్నాయి. అది 2 అంటే ఆయన
వాళ్ళ పిల్లం దగ్గర పడుకుంటాడు, కాపురం చేస్తాడు, మొత్తం అవుతుంది. మళ్ళీ ఏమో నన్ను రోడ్డు మీద నువ్వు చచ్చిపోమ్మా అని చెప్తారు. పిఎస్ అయినా కోర్ట్ అయినా ఎవరైనా సరే మేడం, నా ఎన్నికలు ఎవ్వరు లేరండి. నేను సొల్యూషన్ అదే తీసుకున్నా. కావాలంటే తాళి కావాలి, లేదా సూసైడ్, అంతే. రండే నేను అనుకుంది, రండే చాయిస్. నాకు ఏ ఆశిస్తలేండి నేను. ఆయనకి ఆస్తి ఉందని కాదు, ఆయనది డబ్బులు ఉందని కాదు, ఆయనకి చూస్తే ఆస్తి కూడా లేదు. నేను ఆస్తి అడగడానికి, ఆయన పొలం కూడా లేదు, ఇల్లు కూడా సరిగా లేదు నేను అడగడానికి. నాకేం వద్దు ఆయన దగ్గర నుంచి. నాకు ఇప్పుడు నేను తెలియక చేసిన మేడం తప్పు అది. అర్థమైంది. నీతోనే ఉంటాడు, వేరే అమ్మాయి దగ్గరికి పోడు, మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి గ్యారెంటీ ఏముంది? చేసుకొని మేడం, నేను ఇప్పుడు తాళి కట్టించుకొని నేను నా జాబ్ నేను చేసుకుంటా. ఆయన ఎద్దు కట్టిన తాళి ఒకటి కావాలా? నాకు తాళే కావాలి, అంతే మేడం. తాళే కావాలి నాకైతే. అప్పుడు చేసిన మేడం తప్పు, అప్పుడు చేసినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మైండ్ పనిచేస్తుందా నీకు? ఒక్కసారి ఆలోచించు. బతకగలుగుతావు నువ్వు, వాడే నా ప్రపంచం, ఇంకేం లేదా? నీ జాబ్ చేస్తున్నా అంటున్నావు, జాబ్ చేసే శక్తి నీకు ఉంది, ఇంకా బతకలేవా నువ్వు? సమాజంలో ఎవ్వరు తప్పు చేయలేదు, నేనే తప్పు చేసినా, వాడు కాకపోతే ఎవ్వరు లేరు అన్నట్టు ఫీల్ అవుతున్నావు ఎందుకు? అనుకున్న దగ్గరికి ఎందుకు పోవడం? అప్పుడు అలా వాడు నేను దీన్ని లవ్ చేసిన, నువ్వు వాడు కలర్ ఎత్తుకున్నట్టు బతుకు. అరే దీన్ని మిస్ అయినా నేను అన్నట్టు ఫీలింగ్ వాడికి వచ్చేటట్టు బతుకు. అట్లా బతకదు కానీ వాడే కావాలి వద్దు అనుకున్నాక పోయి ఏం చేస్తావు నువ్వు? ఇంకా వద్దు అనుకున్నాను చెప్పిన తర్వాత ఏం చేస్తావు? నాకు ఒక మాట చెప్పు. ఇష్టం లేని దగ్గర పోయి ఏం చేస్తావు? వాడి దగ్గరికి రాడిపోయినా కూడా వచ్చింది మేడం. హ్యాపీ ఉండలేడు, నువ్వు హ్యాపీ ఉండలేవు, వాడు హ్యాపీగా ఉండలేము. కానీ అప్పుడు ఎందుకు వచ్చింది? హస్బెండ్స్ మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తేనే ఎందుకు చేస్తున్నారు అబ్బాయి అని ఫీల్ అవుతున్నారు ఈ మధ్య. అవసరమా చెప్పు? నువ్వు బతుకుతున్నావు కదా, చదువుకున్నా అంటున్నావు, అప్పుడేమో హైదరాబాద్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది కాదు మేడం. డబ్బుల కోసం వచ్చింది కదా నా దగ్గర, డబ్బుల కోసం అది కాదు, డబ్బుల కోసం వచ్చింది కదా. ఇప్పుడు అమ్మాయి దగ్గర డబ్బులు ఉంది, అమ్మాయి డబ్బులు అయిపోతుంది, ఇంకో అమ్మాయిని కూడా చేసుకుంటాడు. అదే అంటున్నా మరి, అమ్మాయిని కూడా చేసుకుంటా, అమ్మాయిని కూడా అన్యాయం చేస్తాడు కదా. ఏం తంటారు మేడం? పక్కకి చేస్తాడు ఆయన. నన్నే పబ్లిక్ లో తెలిసినా కానీ నువ్వు పక్కకి వెళ్ళి ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, పక్కకి వెళ్ళి ఎంగేజ్మెంట్ చేసుకున్నావు. డబ్బులు పంపించిన, ఇది పంపించిన, అది పంపించిన, ఇది పంపించిన, మొత్తం చేసిన. నేనే కావాలి, నువ్వే కావాలి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, ఇది చేసుకుంటా, అది చేసుకుంటా, ఇలా చేస్తా, అలా చేస్తా. నువ్వు సరే, నేను ఎవరితోనైనా మాట్లాడితే ఆయనకి ఎందుకు? నేను ఎవరితో అయినా మాట్లాడతా, పబ్లిక్ లో ఎవరితో అయినా మాట్లాడతా. ఇప్పుడు జాబ్ చేస్తున్నాం, ఇప్పుడు సార్సో మేడమ్సో ఎవరో అన్నో తమ్ముడో వాళ్ళు మాట్లాడతారు, నేను మాట్లాడొద్దు. నువ్వు ఎందుకు మాట్లాడతా అంటే ఆ రూల్స్ ఎవరికి ఉందో ఆయనకి చెప్పడానికి రూల్స్ ఉందా? నేను అమ్మతో మాట్లాడతా, తమ్ముడితో మాట్లాడతా, ఎవరితో అయినా మాట్లాడతా. అలా మొత్తం న్యూసెన్స్ చేసి అలా బ్లాక్మెయిల్ చేసి ఇలా చేసేది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు కూడా అక్క చెల్లెలు ఉన్నారు కదా, అది కూడా చెప్పండి మేడం. వాళ్ళు కూడా అక్క చెల్లెలు ఉన్నారు. రైట్, చూసారు కదా. సో సమాజం మనం చూస్తున్నాం, తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ మోసపోయిన వాళ్ళే మళ్ళీ మోసపోతున్నారు. ఒక అమ్మాయిని చూసి కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవాలనే పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాయి. రోజు ఒక కేసు, వీడు మోసం చేశాడు, వాడు మోసం చేశాడు అని చెప్పేసి రోజు ఒక సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నారు. సో ఇకనైనా అమ్మాయిలు కళ్ళు తెచ్చుకోవాలి. ఒక మొగాడి దగ్గర లొంగేటప్పుడు నేను తప్పు చేస్తున్నానా, కరెక్ట్ చేస్తున్నానా, ఇంకా నా పేరెంట్స్ ఉన్నారా లేదా, వాళ్ళ పరువు ఎంతవరకు పోతుంది, సో నేను నా అంతటా నేను బతకగలుగుతా అనే ధీమా ఆ మహిళలకి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నారు. ఏదేమైనా కూడా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి కానీ సో చేసేటప్పుడు ఒక మొగాడితో మాట్లాడేటప్పుడు ఏ రకంగా మాట్లాడుతున్నాడు, సో వాళ్ళని పాయింట్అవుట్ చేసే విధంగా కూడా ఉండాలి. సో ఇది ఈ రోజు సిచ్యువేషన్. సో బాలాపూర్ పిఎస్ దగ్గరికి అయితే వచ్చిన, సో అమ్మాయికి ఎంతవరకు న్యాయం జరుగుతుంది, మహిళా వాళ్ళు కూడా వచ్చారు, వీధి ఎంతవరకు పోరాడతారో, సో నెక్స్ట్ టైం అన్న ఉంటే కవర్ చేయడానికి అయితే ఒకే టీవీ ఖచ్చితంగా ఉంటుంది. సో అమ్మాయి అయితే చేసుకుంటా, అతన్నే చేసుకుంటా, లేదంటే సూసైడ్ చేసుకుంటా అనే దాకా వచ్చిందంటే సో ఎంతవరకు వాడు మోసం చేసిండు అనేసి అయితే మనకు అర్థమవుతుంది. సో ఏదేమైనా కూడా మహిళలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా యూత్ కూడా. సో మొగాన్ని నమ్మాలా వద్దా అని చెప్పేసి ఒక 10 సార్లు ఆలోచించి వాడితో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా అయితే నేను తెలియజేస్తున్నాను.